భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్, భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. సరే, ఇప్పుడు సెకండ్ రౌండ్ మొదలు పెడదాము. ఈ రౌండ్ మీ ఇద్దరికి చాలా ఇష్టమైన రౌండ్, మీకు బాగా క్లోజ్ కనెక్షన్ ఉన్న రౌండ్. రౌండ్ పేరు ఫిల్మ్ నగర్. మరి ఈ రౌండ్ లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఫస్ట్ క్వశ్చన్, మీకు సినిమాకి సంబంధించిన ఒక ప్రశ్న స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. దానికి 3 ఆప్షన్స్ ఉంటాయి. మీరు మళ్ళీ బంగారాన్ని యాజ్ ఇట్ ఇస్ గా ఏది కరెక్ట్ అనుకుంటారో దాని మీద పెట్టాల్సి ఉంటుంది. రెండోది, మీ ఇద్దరిలో నుంచి ఎవరైనా ఒకళ్ళని నేను పిలుస్తాను ఇక్కడికి. వాళ్ళ చెవులో ఒక సినిమా టైటిల్ చెప్తాను. వాళ్ళు వారి కో పార్టిసిపెంట్ కి దాన్ని డంషరట్స్ ద్వారా ఎనాక్ట్ చేసి చూపించాలి. ఆయన మాత్రమే ఆ బంగారాన్ని కరెక్ట్ గా ఆప్షన్ ABC లో ఏదో ఒక దాని మీద పెట్టాలి. ఆయనకు అర్థమైంది దాన్ని బట్టి. ఓకే, దీని అన్నిటికీ కూడా టైంలు ఉంటాయండి. ఇక మూడోది, ఎవరో ఒక సర్ప్రైజ్ బైట్ మీకు అక్కడ మేము చూపిస్తాము. ఎవరో మీ స్నేహితులు ఎవరో మాట్లాడారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతారు, దానికి ఆప్షన్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, రెడీ? సో ఫిల్మ్ నగర్ ఫస్ట్ క్వశ్చన్ కి సిద్ధమేగా మీరు? రెడీ. అల్లు అర్జున్ పవర్ఫుల్ మూవీ బద్రీనాథ్ చిత్రానికి రచయిత ఎవరు? ఆప్షన్ ఏ చిన్ని కృష్ణ, ఆప్షన్ బి కోన వెంకట్, ఆప్షన్ సి మర్దూరి రాజా. మర్దూరి రాజా కాదు. అయితే ఇప్పుడు బిజీగా ఉన్నది కోన వెంకట్ గాని రచయిత కథనా? బద్రీనాథ్ వచ్చింది మనకి చిన్ని కృష్ణగా. చిన్ని కృష్ణ, నాథ్ నాథ్. చిన్ని కృష్ణ. Your time starts now. Confirmed. ఆ రెండు అని తెలుసుకుంటే చూడు ఇప్పుడు. అవునా? చూద్దాం. మీరు మాత్రం చెప్పు. కోన వెంకట్ రాంగ్ ఆన్సర్. ఓకే, ఇంకే కన్ఫర్మ్ ఇది. మరి రాజా అయితే కాదు. చిన్ని కృష్ణ మర్దూరి రాజా గారిలో ఎవరు? చూద్దామా? Yes, right answer. నన్ను మూస్తే బద్రీనాథ్, నన్ను తెరిస్తే బద్రీనాథ్, ఓడి కూస్తే బద్రీనాథ్, లేడీ లేస్తే బద్రీనాథ్, అల్లో గిరిగిరి గిరిగిరి మంటూ పరిగెత్తలపై బద్రీనాథ్. నాద్ 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 నాలో బద్రీనాథ్, నాద్ 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 నాలో బద్రీనాథ్. ఓకే అండి, సో ఫిల్మ్ నగర్ లో ఫస్ట్ క్వశ్చన్ కి మొత్తం 190 గ్రాములు అలాగే ఉంచేసుకున్నారు, గెలిచేసుకున్నారు. అలాగే ఈ 2 క్వశ్చన్స్ కూడా చెప్తే ఆ 190 ఉంటాయి. ఓకే, ఈ నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఇందాక ఈయన ఏడిపించిన కొన్ని సంఘటనలు చెప్తూ ఒకటి తర్వాత చెప్తానన్నారు, అదేంటది? చెప్పు. నువ్వే చెప్పు. నువ్వే చెప్పు. సముద్రం షూటింగ్ జరుగుతుంది. సముద్రం. నేను, జగత్ బాబు, ప్రకాష్ రాజ్, కృష్ణవంశీ గారు, కృష్ణవంశీ నలుగురు కలిసి వైజాగ్ లో హోటల్లో ఒక రూమ్ లో కూర్చున్నాం. నైట్ కూర్చుంటే నాకు తెలిసి ప్రకాష్ రాజ్ నాతో ఏం చెప్పాడంటే, ఎరా నీకు ఉత్తేజ్ గారు చేసి చెప్పించాను రా డబ్బింగ్. ప్రకాష్ రాజ్ ఒక సినిమా అంతఃపురం తమిళ్ తమిళ్ కి తను షూటింగ్ లో ఉన్నాడు కదా, బిజీగా ఉన్నాడు. తను రీ రికార్డింగ్కి వెళ్ళాలి. డబ్బింగ్ ఉంటేనే కానీ రీ రికార్డింగ్కి వెళ్ళాలని లేదు. బట్ అదే ప్రకాష్ రాజ్ ఫోన్ చేసి, అరే శివాజీ అనేది ఒక 2-3 వాయిస్లు చెప్పేస్తా అంటే బాగుంటుందనే. తను ఏంట్రా మన ఫ్రెండే కదా అన్నాడు. అయినా సరే బాగుంటుందనే, కరెక్ట్ కాదు నేను చెప్తే అని. సరే శివాజీ అనే ఫోన్ చేస్తా ఉంటే స్విచ్ ఆఫ్, ఫోన్ రావట్లేదు, కుదరట్లేదు. నేను హోటల్ ట్రై చేస్తున్నా, ఎక్కడ లేదు. ప్రకాష్ రాజ్ ప్లీజ్ రా చెప్పరా అని అంటే, అన్న బాగుంటుంది అన్న శివాజీ అంటే, ఓకే శివాజీ కదా అని వెళ్ళిపోయి చెప్పేసా. డబ్బింగ్ మొత్తం చెప్పేసి ఈ విషయం ప్రకాష్ రాజ్ నాతో చెప్పాడు. నేను వెళ్ళి శివాజీ అన్నకి డబ్బింగ్ చెప్పాడు. ఓకే చెప్పితే నేను వైస్ ప్రెసిడెంట్, మూవీ ఆర్టిస్ట్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత శివాజీ నాకు ఫోన్ చేసి, ఎరా డబ్బింగ్ చెప్పావా అన్నాడు. అవునన్నా నీ నెంబర్ దొరకలేదు, ప్రకాష్ రాజ్ బాగా చెప్పేసి RRకి వెళ్ళాలరా కంపల్సరీ చెప్పు అంటున్నాడు. చెప్పేసానంటే నువ్వెవడురా నా డబ్బింగ్ చెప్పడానికి అన్న, మీరేనా మాట్లాడేది అని నవ్వుతున్నా నేను. నవ్వడాలు అవన్నీ తర్వాత రా, నువ్వేనా డబ్బింగ్ చెప్పింది అన్న. నేనే. నువ్వు ఎట్లా చెప్తావు? నాకు ప్రకాష్ రాజ్ డబ్బులు ఇవ్వాలో లేకపోతే ఇంకేదైనా ఇవ్వాలో, నాకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేకపోతే ఆపుతారా, లేకపోతే ఏమైనా చేస్తారు, నువ్వెవడే చెప్పడానికి అన్న. మీరు నేను సీరియస్ గానే మాట్లాడుతున్నాను, ఇంకెవరిదని చెప్పు, నాది ఎవడు నువ్వు చెప్పడానికి అన్న. కాదన్నా నవ్వకు. నాకు ఆల్రెడీ కొంచెం ఫీవరిష్ లో ఉన్నాను అప్పుడు. చెప్పిపోతే అయిన తర్వాత నాకు అదంతా అనవసరం, మీ వాటి సిద్ధం నేను మురళీమోహన్ గారికి ఫోన్ చేశాను. ఈలోపు మురళీమోహన్ గారికి ఫోన్ చేశాను. మీరు మురళీమోహన్ గారు అన్నయ్య ఇట్లా జరిగిందని అంటే, కాదు తేజ్ నువ్వు ఆల్రెడీ ఈసీ మెంబర్ అయ్యుండి, తను ఆల్రెడీ జాయింట్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఇక్కడ, నువ్వు ఎందుకు చెప్తావు, కనీసం మినిమం రెస్పాన్సిబిలిటీ నువ్వే ఇలా చేస్తే మా బయట ఎందుకు చేయడని ఆయన అన్నాడు.
ఎలా ఏమో దాసరి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇలా జరిగితే పెద్ద గొడవ అవుతుంది సార్ అక్కడ అందరిగా వంశీ ఫోన్ చేసి దాసనారాయణ గారు వంశీ ఫోన్ చేసి మొత్తం ఇండస్ట్రీ అంతా చెప్పేసి వంశీ ఫోన్ చేసి ఏరా తప్పు కదరా అట్లా మొత్తం టోటల్ ఇక నాకు 102, 103 ఫీవర్, ఫోన్లు ఎవరు ఎత్తట్లేదు, ఏం చేయాలో అర్థం కావడం. ఒక లెటర్ రాసి అన్నయ్య మీరంటే నాకు చాలా ఇష్టం, నా మొదటి హీరో మీరు, నన్ను ప్రకాష్ రాజ్ బలవంతం చేయడంతో 5-6 సార్లు తప్పించుకొని తప్పక చెప్పాల్సి వచ్చింది, తప్పైతే క్షమించండి, లేకపోతే ఇంకే నేను ఏం చేయమంటే చేస్తాను అని ఒక లెటర్ రాసి ఫ్యాక్స్ చేసి సిట్టింగ్ లోనే ఉన్నాం ఇంకా సిట్టింగ్ లో ఉన్నారు వీళ్ళు. వచ్చింది ఫ్యాక్స్ లెటర్ అంటే వీళ్ళు తీసి గోడకు పెట్టి ప్రతి వాళ్ళు చదవడం అంట. అది 102 ఫీవర్ ఫీవర్ అక్కడ వీళ్ళు ఈ రేంజ్ అనే సార్ ప్రేక్షకుల ముందు మహానుభావుడికి ఒకసారి తర్వాత ప్రకాష్ రాజ్ గారి రియాక్షన్ ఏంటి? మామూలు అది మాకు అందరికి తెలుసు కదా డ్రామా అనేది. అంత పద్మ ఫోన్ చేసి సారీ అమ్మండి నాకు తెలుసు ఇంకా నయం ఐసీయూ లోనో ఆయన అడ్మిట్ చేయలేదు, దెబ్బకి ఢమాలని పడిపోయాడు. మామూలు పర్ఫెక్షన్ సూపర్. అంటే ఈయన ఇంప్రొవైజేషన్లు చేసి 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 అది టూ మచ్. అది మనీషా సెట్ లో కొన్ని చెప్పకూడదు, కొన్ని కట్ చేసి చెప్తాను. ఇది సింపుల్ గా బోర్ కొడుతున్నాను. ఒక మ్యారేజ్ రిసెప్షన్ జరుగుతుంది, సాంగ్ అందరి మీద సాంగ్. కృష్ణారెడ్డి గారి దగ్గర నాకు విపరీతమైన గారం, అంటే నేను ఎంత అల్లరి చేసి ఎలా చేసినా కూడా మాట్లాడడం నన్ను అంత ఇష్టం అంటే. సరే ఎంఎస్ నారాయణ పళ్ళు కుట్టుకుని పుల్ల అక్కడ పాడేశాడు. ఏం శివాజీ బోరు కొడుతున్నా అన్నారు. సార్ బోరు కొట్టకుండా చేయనంటే ఏంటి అన్నారు. ఈ పుల్లతో అందరి చేత దండాలు పెట్టించరండి అన్నాడు. పళ్ళు కుట్టుకున్నాడు కదా ఎంఎస్ నారాయణ అన్నాడు. దీంతోనే సార్ మనం ఎంత మూఢనమ్మకాలు ఎంత అలా ఉన్నామో తెలుస్తుంది అంటే ఎలాగన్నారు. పెళ్లి కదా వీళ్ళందరూ ఉన్నారు, దానికి పసుపు కుంకుమ అన్ని రాసేసి పాడి కింద కట్టుకుని మెల్లో నేను కట్టుకొని పీఠాధిపతి పీఠం పగలగొట్టి మొక్కలు అమ్మారు. అంటే దానికంటే ముందు ప్రిపరేషన్ ఉంటుంది. అలా ఒక్కొక్కరు వచ్చి ఏమైందని లేడీస్ అందరు ఎవరో పీఠాధిపతి అతను కూర్చున్న పీఠము దాన్ని బద్దలు కొట్టి వేలు వేశారంటే అన్న ₹1,00,000 ఈ మొక్క కొన్నాడు. అందరు సుబ్రారెడ్డి వీళ్ళందరూ కొన్నారు, అన్నకు మాత్రం ₹1,00,000 ఈ మాత్రమే దొరికింది. అందరు లేడీస్ మేము రావచ్చు దండం పెట్టుకోవచ్చు. అన్నపూర్ణ గారు మొత్తం అంతా కాళ్ళకు దండం. కృష్ణారెడ్డి గారు పెద్దలు కుదరలేదు కాబట్టి నెక్స్ట్ డే స్టేషన్ లో పెట్టింది దండం. అది మీరు పీఠాధిపతి పీఠం మొక్కేదో కొన్నారంట కదా అండి. అసలే పెచ్చదాను నువ్వు, అసలే బేయాలకు ఉంటుంది. ఇట్లా ఎంటైర్ యూనిట్ మొత్తం అందరూ దండాలు పెట్టారు ఎక్సెప్ట్ మా కృష్ణారెడ్డి గారు తెలిసిన తప్పితే అందరూ వచ్చి అంత. మళ్ళీ ఏ పీఠాధిపతి పీఠాలు మీరు పగలగొట్టలేదు కదండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే కొన్ని ఎపిసోడ్ల పాటుగా బంపర్ ఆఫర్ లో వేసుకుంటూ ఉండొచ్చు. బాగుందండి. సరదాగా డబ్బింగ్ చెప్పాను, అన్నయ్యకి మాత్రం ఎమోషనల్ అటాచ్మెంట్ తో ఒక డబ్బింగ్ చెప్పాను. ఏది? మళ్ళీ పుట్టాడు కదా శివాజీ అన్న వినాయక చవితి రోజు యాక్సిడెంట్ అయ్యి, అప్పుడు ఒక ఎపిసోడ్ చెప్పాను నేను. అప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి చెప్పాను అనమాట. సో అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారు. ఓకే, ఇందాక ఎవరి నటన గురించి అయితే మనం ఎక్కువగా మాట్లాడుకున్నాము, ఎవరైతే బాగా జీవించేస్తారన్నారో వారే ఇటు రాగలరు. యా, మీకు నేను ఒక సినిమా టైటిల్ ఇప్పుడు వినిపిస్తాను, దాన్ని మీరు అసలు ఏమాత్రం లిప్ కదపకూడదు. ఓకే, ఇంకా మీకు ఇక్కడి నుంచి మూకి గోల్డ్ పెట్టాల్సింది మీరు. ఓకే, మీరు ఓన్లీ అభినయించి చూపించాలి. మీరు అభినయించిన అవ్వగానే ఆప్షన్స్ వచ్చేస్తాయి, ఆయన టైమర్ స్టార్ట్ అయిపోతుంది. రెడీ? అక్కడ చెవులు ఇట్రండి, ఏమండి మీరు చూడండి అసలు ఎలా చూస్తున్నారు. ఇప్పుడు అన్నయ్య నాకు యాక్ట్ చేసి చూపిస్తారు. శివాజీ గారు స్టార్ట్. మీకు కూడా యాక్ట్ చేయడానికి చాలా తక్కువ టైం ఉందండి. సీత అమ్మాయి, సీత జానకి, పెళ్లి, తాళి, వివాహం. 10, 9, 8, 7, 6, పెళ్లి, 5, పెళ్లి, 4, వివాహం, 3, 2. ఓకే, అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఇప్పుడు ఆయన టైం స్టార్ట్ అవుతుంది. మీరు ఇక్కడే ఉండండి అందాక. మీరు ఇక్కడ రండి, ప్లీజ్ స్టాండ్ హియర్. ఆప్షన్స్ ఏది లేదు అది పవిత్ర బంధం, ఆప్షన్ బి కన్యాదానం, ఆప్షన్ సి భార్యాభర్తల బంధం. ఓకే, అండ్ ఉత్తేజ్ గారు మీ సమయం ప్రారంభం. మీసాలు చూపించాడు కాబట్టి ఎందుకు చెప్పాను తెలుసా, అలా బయట మీసాలు చూపించాడు ఫస్ట్. తిరగండి, ఇంకా టైం ఉంది, కావాలంటే ఆలోచించు. లేదు, మీసాలు చూపించాడు. ఇలా అంటే భర్త. ఎవరు మీసాలు? మీ మీసాలా? తనే ఇలా చూపించాడు.
భార్యాభర్తల బంధం. ఇంకా మీకు 30 సెకండ్స్ ఉంది. లేదు, లేదు, ఓకే. తిరగద్దు. లేదు ఇంకా 20 సెకండ్స్ ఉంది. లేదక్క ఇలా చూపించాడు సుమక్క ఇగో ఇలా. లాస్ట్ 10 సెకండ్స్. 10 9 8 7 6 ఈ గోడ ఎక్కడ చూడలేను. 4 3 2 1 నహీ. లేదు అన్న నువ్వు ఇలా అన్నావు కదా. అన్న పవిత్ర బంధం రాంగ్ అండి. శివాజీ గారు మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు? మీరు ఇక్కడే ఇక్కడే ఉన్నారు. ఉన్నా. ఇంకా మేము రివీల్ చేయలేదు. నా మీద చాలా నమ్మకం ఉంది సుమ నీకు. గుంటడి గుంటడి తడుచు పిల్లవే ఒప్పుల సొంపుల కన్నెకెంపువే నీ గుట్టు నేనిస్తే పట్టాలు నిన్నింక ఓ పట్టు. ఆప్షన్స్ ఇచ్చాం కాబట్టి ఓకే, లేకపోతే నేను ఎక్కడికెక్కడికో వెళ్తున్నారు అసలు. రాజరాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అల్లాడి దాన్ని ఇచ్చుంటే చచ్చేవాళ్ళం. అది మన ఇద్దరికి తెలియదు. ఏదో టైటిల్ చెప్పాడు, లవకుశ టైంలో టైటిల్ చెప్పాడు. ఏంటది? రాజరాజేశ్వరి అట. ఓకే, సో ఫిలిం నగర్ లో సెకండ్ క్వశ్చన్ అయ్యేసరికల్లా మీ దగ్గర 190 గ్రాముల బంగారం ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. చాలా బాగా ఆడుతున్నారు శివాజీ రాజా గారు అండ్ ఉత్తేజ్ గారు. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్.